ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ఈ ఇంటి పెద్ద కోడలు తన పుట్టింటి నుంచి కనీసం చిరిగిన చీర కూడా తీసుకుని రాలేదు. అలాంటిది నువ్వు ఇప్పుడు ఇంత ఆస్తి తెస్తే అది తన పెళ్ళాంకి పరువు తక్కువ అని తన పెళ్ళాం పరువు కోసం నీ సుఖాన్ని నాశనం చేశారు. ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉన్నంత కాలం నువ్వు నీ భర్తకు భార్యవు కావు, ఆ ఇంటికి పని మనిషి మాత్రమే. సమయం చూసి చిన్నవాడికి అంటించు, పెద్దవాడు కయ్యమంటాడు. గుడ్ మార్నింగ్ వదినా. ఏంటి మీ అన్నయ్య జేబులో దొంగతనం చేస్తున్నావు? దొంగతనం కాదు వదినా, కాలేజ్ ఫీజు కట్టని తీసుకున్నా. అడిగి తీసుకుంటే తీసుకున్నట్టు, నువ్వు ఇప్పుడు చేసిన దాన్ని దొంగతనమే అంటారు. ఇది నాకు అలవాటే వదినా, నేనప్పుడు అన్నయ్యని అడగకుండానే తీసుకుంటాను, అడిగి తీసుకుంటేనే తిట్టాడు. అదంతా ఇంతకు ముందు. ఇప్పుడు నేను ఒక దాన్ని ఉన్నాను కదా, ఇంక నుంచి నీకేం కావాలన్నా నన్ను అడగాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. అర్థమైందిగా? జేబులో పెట్టు. అలాగే. ఇప్పుడు అడుగుతున్నా వదినా, కాలేజ్ ఫీజు కట్టాలి, ఒక 600 కావాలి. డబ్బులు లేవు, గిబ్బులు లేవు, బయటికెళ్ళు. ఏయ్ చూడు, ఇక ముందెప్పుడు నన్ను అడగకుండా జేబులో చెయ్యే కాదు, ఈ గదిలో కాలు కూడా పెట్టడానికి వీల్లేదు. గుర్తుంచుకో. రాజు, ఏంటన్నయ్య? ఇవాళ ఫీజు కట్టడానికి ఆఖరి రోజు. అవునన్నయ్య. మరి చిన్నన్నయ్య దగ్గర తీసుకుంటానన్నా, తీసుకున్నావా? తీసుకున్నా అన్నయ్య. వాళ్ళు లేడు కదరా. చిన్నదిలో పిలిచి మరీ ఇచ్చిందన్నయ్య. సరే సరే, ఇది ఉంచు. వద్దన్నయ్య, ఖర్చుల కన్నా 200 ఎక్స్ట్రా ఇచ్చింది. సరేరా, ఉంచు. రాజు, ఇక నుంచి నీకు డబ్బు కావాలంటే నా జేబు నుంచి మాత్రమే తీసుకో. జానకి, జానకి, నిన్నే తమ్ముడు జేబు నుంచి డబ్బులు తీసుకున్నాడా? లేదు, దొంగతనం చేశాడు. దొంగతనమా? మరి అడగకుండా తీసుకుంటే దొంగతనం కదా? ఏంటే, నా తమ్ముడు నా జేబు నుంచి డబ్బులు తీసుకోవాలంటే నిన్నెందుకు అడగాలి? ఇంకోసారి వాడిని నోటితో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేత్తో చెప్పాల్సి వస్తుంది. అన్నయ్య, ఏంటో నువ్వు చేసిన పని? అది కాదన్నయ్య. ఏది కాదు? అది నిన్ను దొంగ అనగానే వదినాన్ని చూడకుండా లాగి చెంప మీద ఒకటి కొట్టుంటే గర్వపడేవాడిని. అయ్యో, అలా అనకన్నయ్య. అయినా వదినేటి తల్లితో సమానం కదా, పైగా నన్ను వదినేం అనలేదు. అవన్నీ నాకు తెలుసు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. వదనయ్య, పెద్దన్నయ్య ఇచ్చాడు. మరి నేనెవర్రా? అన్నయ్యే. అన్నయ్యనే కదా, కాదనకుండా డబ్బు తీసుకో. సరే అన్నయ్య. నీకు డబ్బు అవసరం అయితే నా జేబులోంచి తీసుకోవాలి. ఇవన్నీ మనసులో పెట్టుకుని చదువు పాటు చేసుకోకరా. అలాగే అన్నయ్య. అబ్బా, ఏంటమ్మా బొమ్మిడేల పులుసా? పెద్ద స్మెల్ వచ్చేస్తుంది. ఎలా కనిపెట్టారు బాబాయ్? ఎలా కనిపెట్టారా? ఎంత ఈజీగా అడిగావమ్మా. అసలు నన్ను ఏంటనుకున్నావు? అమెరికాలో చైనా హోటల్లో నోట్లో పైప్ వేసుకుని కూర్చోవలసిన నా కర్మకాలి పల్లెటూరులో ఇరుక్కుపోయాను. ఇప్పుడైనా వెళ్ళొచ్చుగా, సగం దరిద్రం వదులుతుంది. ఇదిగో సెకండ్. ఏంటి అదో టైప్ లో మాట్లాడుతున్నావు? నా పేరు సెకండ్ కాదు. ఈ ఇంటికి నువ్వు రెండో కోడలువని అలా సరదాగా పిలిచారమ్మా. అంత సరదాగా ఉంటే నువ్వే పిలిపించుకో. అయ్యో, ఉప్పు ఎక్కువ అవుతుందమ్మా. అందరికీ రోషం ఉండాలనే ఉప్పు కాస్త ఎక్కువ వేస్తున్నాను. అయినా కష్టపడకుండా అప్పనంగా తినే వాళ్ళకి తినే తిండి ఎలా వంట పడుతుందో. ఊరికే తినడానికి ఇదేమైనా సత్రమా? చేసి మావయ్య, ఏదో చిన్నపిల్ల, అందుకే ఏం మాట్లాడకుండా వెళ్తున్నాను కాలుడు. భోంచేసేయాలండి మావయ్య. ఆకలి చచ్చిపోయింది అల్లుడు. ఇన్నాళ్ళు ఆకలికి చచ్చిపోతాను అనుకున్నాను, ఇప్పుడు ఆ భయం లేదు అల్లుడు. మావయ్య. జానకి, ఈరోజు శ్రావణ శుక్రవారం, నేను గుడికి బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసే వెళ్దాం. నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. ఇద్దరం తోడికోడళ్ళమన్న మాటే గాని మనం ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం గుడికైనా కలిసి వెళ్దాం. నాతో వస్తే నీ గౌరవం ఏమో గాని నీతో వస్తే నాకు అవమానం. అవమానమా? నీ దగ్గర ఉన్నది నా దగ్గర లేనిది ఏంటి? చీర. నేను కట్టుకున్నది 10,000 రూపాయల విలువ గల చీర. నీది ఒక చీరేనా? వెళ్ళ.
చీరే కట్టుకొచ్చాను. ఇప్పుడు నాతో వస్తావా? నా చీర నిన్నెవరు కట్టుకోమన్నారు? ఒకే ఇంట్లో ఉంటున్నాం, పైగా తోడికోడళ్ళం. ఒకరి చీర ఒకరు మార్చుకుంటే తప్పేంటి? ఇంకా నయం, నీ భర్త నేను, నా భర్త నువ్వు మార్చుకుందాం అనలేదు. అది కుదరదుగా. ఇంకే చీరిపై ఏంటి అలా చూస్తున్నావు? చీరిపో. ఎందుకు వచ్చావే? ఇంటికి వచ్చిన కూతుర్ని రామ్మ అని పిలవకుండా బయట నిలబెట్టి ఎందుకు వచ్చావని అడుగుతావేంటి? నువ్వు నీ భర్తతో వచ్చుంటే ఆనందంగా లోపలికి పిలిచి అన్ని మర్యాదలు చేసేదాన్ని. కానీ నువ్వు చేతులు సూట్కేస్తా వచ్చావు. అంటే అక్కడ జరగకూడదు ఏదో జరిగిందని నాకు అర్థమైంది. అర్థమైందిగా. ఇక నేను ఆ ఇంట్లో కాపురం చేయలేను. అరే చెప్తుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? ఏం మాట్లాడమంటావే? ఆ ఇంట్లోనే నువ్వు కాపురం చేయలేకపోతే ఇంకెక్కడ చేయలేవు. చెయ్యను, చేసే ఆలోచన నాకు లేదు. ఇక నుంచి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. మెళ్ళో తాళి పడే వరకే ఇది నీ ఇల్లు. పెళ్ళయ్యాక అత్తవారిల్లే నీ ఇల్లు. వెళ్ళో. నేను అక్కడికి వెళ్ళను. ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. మరి ఎక్కడికి వెళ్ళమంటావు? చచ్చిపోవే. నన్ను క్షమించండి. క్షమాపణ అడగడానికి నువ్వేం చేసావు వదినా? తప్పు చేసింది అది. కోపం వచ్చి లాగి ఒకటి ఇచ్చాను. ఆ మాత్రానికి సూట్ కేసు పట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోవాలా? రేయ్, భార్యను కొట్టడం గొప్ప అనుకుంటున్నావా? అయినా అది ఆడాల విషయం. మధ్యలో నువ్వు చేసుకోవడం దేనికి? పొరపాటున ఎవరికైనా చేయి తగిలితేనే సారీ చెప్తాం. అలాంటిది భార్యను ఎలా కొట్టగలిగావరా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్నయ్య. వెళ్ళి నీ భార్యను తీసురా. నేనా? వస్తే నీ భార్యతో కలిసిరా, లేకపోతే రావద్దు. అసలు ఈ గొడవంతటి కారణం నేనే అన్నయ్య. ఎవరో కారణం కాదు, అంతా దాని తలపొగరు. రాజేశ్వరి బయలుదేరాడా? బయలుదేరుతున్నాడండి. రామరాజు బయలుదేరు. ఏంటి వదినా నువ్వు కూడా? ఏంట్రా అక్కడ? వెళ్తున్నా అన్నయ్య. ఏయ్, నువ్వేంట్రా బయట నిలబడ్డావురా? లోపల వెతికేం తను ఎక్కడ కనపడలేదు. తీసుకురాకపోతే లోపలికి రావద్దన్నావు కదా. సరే, ముందు నువ్వు లోపలికి రారా. అది కదన్నయ్య, రాత్రి అత్త ఇంటికి వెళ్ళాను కానీ. సరే సరే, అయిన తర్వాత మాట్లాడదాం. ముందు వెళ్ళి స్నానం చేసా. చేయవలసిన పనులు బోల్డ్ ఉన్నాయి. పనులా? చెల్లెలు సీమంతం అన్నయ్య. సీమంతమా? అవునల్లుడు, సౌండ్ అంటే గిట్టని మీ మావయ్య స్వయంగా వచ్చి సౌండ్ లేకుండా చెప్పెళ్ళాడు. మనందరం కలిసి వెళ్తున్నాం. నిజమా? ఏమండి, కాఫీ తీసుకోండి. ఏయ్, నువ్వెప్పుడు వచ్చావే? ఎలా వచ్చావు? ఎలా ఉన్నావే అని అడగకుండా ఎలా వచ్చావని అడుగుతారేంటి? ఉండాల్సిన పద్ధతిలో ఉండుంటే అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకు నువ్వు ఎప్పుడు వచ్చావు? నిన్న రాత్రే వచ్చింది. వస్తే మాత్రం మీరెలా రానిచ్చారు? అయినా ఇంత సడన్ గా ఎలా మారింది? మార్పు సంవత్సరానికి ఒకసారి ఉండదు బాబు, అప్పుడప్పుడు సడన్ గా వచ్చేస్తుంది అంతే. అది కాదు మావా, దీనికి ఎంత త్వరగా జ్ఞానోదయం ఎలా కలిగిందా అని. ఉదయం నిన్న రాత్రి వచ్చి ఇంత మాత్రానికే కాళ్ళ మీద పడాలా? అయ్యో, ఏంటి వదినా ఇది? ఏంటిది జానకి? లేమ్మా. అరే, ఇప్పుడు ఏం జరిగిందని? ఈ ఇంటి కోడలు స్థానం ఎవరి కాళ్ళ దగ్గర కాదమ్మా, మా అందరి గుండెల్లో. నన్ను క్షమించండి బావగారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్నే ప్రాణంగా ప్రేమించే మా అమ్మ ఇక్కడేం జరిగిందని కూడా అడగకుండా నన్ను చచ్చిపోంది. అప్పుడే నాకు అర్థమైంది, మా అమ్మకి నాకంటే మీ మీద, మీ కుటుంబం మీద ఎంతో గౌరవం, నమ్మకం ఉందని. ఏ తల్లైనా తన కూతురిని అత్తవారింటి నుంచి కానుపుకు తీసుకెళ్లాలని కోరుకుంటుంది గాని కాపురం చెడగొట్టుకుని రావాలని కోరుకోదమ్మా. పెళ్ళైన ప్రతి జంటకి వేరే కాపురం కొత్తలో బానే ఉంటుంది, కానీ పాతపడే కొద్దీ బాగుండేది ఉమ్మడి కుటుంబం మాత్రమే. మనల్ని పుట్టించిన ఆ దేవుడికి కూడా భార్యాభర్తల బంధం తెలుసు గాని కుటుంబ బంధం తెలీదు. తనకి లేని అదృష్టాన్ని మనుషుల్లో చూసుకోవాలని ఆ దేవుడు ఉమ్మడి కుటుంబాన్ని సృష్టించాడు. తెలియక నువ్వు చేసిన తప్పుని మీ అమ్మ సరిదిద్దిందమ్మా. అంటే ఈవిడ గారి ముసలి కన్నీళ్ళు చూసి మీరంతా పడిపోయారా? అల్లుడు గారు, ముసలి కన్నీళ్లు, ఏనుగు కన్నీళ్లు, జింక కన్నీళ్లు ఉండవు. కన్నీళ్లు ఒకటే. అమ్మా, ఆ కాళ్ళ మీద పెట్టి దండం పెట్టు. బెట్టు చేస్తున్నట్టున్నాడు. నన్ను క్షమించండి. ఏంటి, క్షమిస్తారా క్షమించరా? ఏంటి, కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన క్షమించేయాలా? రోజు రాత్రి మిమ్మల్ని నేను క్షమించట్లేదా? ఏయ్, ఏంటి రోజు నీ కాళ్ళు పట్టుకున్నట్టు చెప్తున్నావు? నేనేం చెప్పలేదు, మీరే అందరికి వినపడేలా చెప్పుకుంటున్నారు. ఏయ్, చంపుతా. చంపుతారు చంపుతారు బావగారితో చెప్పి. ఏంటి నువ్వు చెప్పేది? రేయ్, చెల్లెలు సీమంతం అంటే ఇంకా గొడవ పడుతూ కూర్చుంటారేంటి? వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. రేయ్, కలిసి